హలో అందరికీ. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. చాలా డేస్ గ్యాప్ తర్వాత ఒక మంచి ట్రావెల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో గనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఐయామ్ రమ్య. ఐయామ్ ఏ కంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది నేనెక్కడికి వెళ్ళాను అని చెప్పేసి. సో నేనైతే ఫ్యామిలీతో కలిసి శ్రీశైలంకి వెళ్ళాను. మరి నా ట్రిప్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. సో మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీకు ఈ చిన్న క్లిప్ నచ్చినా కూడా వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై ది వే నాకు కొంచెం కోల్డ్ ఉంది. సో వాయిస్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్. మేమైతే హైదరాబాద్ నుంచి మార్నింగ్ 6:00కి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ టు శ్రీశైలం 230 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 4-5 అవర్స్ జర్నీ టైమ్ అయితే పడుతుంది. ఇంకా 6:00కి స్టార్ట్ అయ్యాం కదా! బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేసి రాలేదు. మా మమ్మీ ఇంట్లో నుంచే ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. సో రోడ్ సైడ్ హైవే పైన సైడ్‌లో ఇక్కడ ఆగి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది రోడ్ సైడ్ ఇలా ఆగి తింటుంటే. ఇంకా జర్నీ మొత్తం అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. ఆ రోజు ఇంకా వెదర్ గూడా అసలు సన్నీగా లేకుండే మాకు బాగా సహకరించిందనిపించింది. ఇంకా నేను ఇద్దరు పిల్లలతో ట్రావెల్ చేశాను. అదైతే నాకింకా అసలేమంత పెద్దగా కష్టం అనిపించలేదు వెదర్ బావుండడం వల్ల. నేనైతే శ్రీశైలంకి చాలా ఇయర్స్ అయితే వెళ్తున్నాను. ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత అనుకుంటా. ఈ 30 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో నేను శ్రీశైలంకి ఒక 3, 4 టైమ్స్ వెళ్ళుంటా. మరి మీరు ఎన్ని సార్లు వెళ్లారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ శ్రీశైలం ట్రిప్ అనేది చాలా బాగా అనిపించింది. ఒకటే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ లేకుండే. యాక్చువల్‌గా ఈసారి వర్షాలు చాలా తక్కువున్నాయి కదా! సో వాటర్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ లేదు. అదొక్కటి మిస్ అయ్యాను. బట్ మిగతాదంతా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా డ్యామ్ గేట్స్ ఓపెన్ ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్దామని అనుకున్నాము. చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడెళ్తామో. మార్నింగ్ ఎప్పుడో 6:00కి స్టార్ట్ అవుతే మేమక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ 12, 1 అయింది. 4-5 అవర్స్ జర్నీని కాస్త 6 అవర్స్ చేశాము. మధ్య మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కంటూ, టీకంటూ ఆగుతూ ఇంతసేపయితే చేశాము. ఎలానో అలా ఫైనల్లీ శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. అయితే శ్రీశైలంకి వెళ్ళే ముందు ఆ శివయ్య దర్శనం చేసుకోకముందు మనము సాక్షి గణపతి దర్శనం అయితే చేసుకోవాలి అని అంటారు కదా! మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేసి చెప్పండి. సో ముందుగా అయితే మేము సాక్షి గణపతి టెంపుల్‌కయితే వెళ్లి ఆ గణపయ్య దర్శనం అయితే చేసుకున్నాము. ఈ టెంపుల్ వెనకాలయితే ఒక స్టోరీ ఉంది. మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. తెలియని వాళ్ళ కోసం అయితే నాకు తెలిసింది చెప్తాను. ఇక్కడ గణపయ్య చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఉంటారు. సో మనం అక్కడికి దర్శనానికి వెళ్ళినప్పుడు మన పేర్లు, మన కుటుంబం పేర్లతో పాటు మన గోత్రనామాలయితే చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నట్టయితే మనము శ్రీశైలంకొచ్చినట్టు ఒక సాక్షిగా ఆ గణపయ్య ఉంటారు. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మీలో కూడా ఎవరైనా శ్రీశైలంకి వెళ్తున్నట్టయితే ముందుగా సాక్షి గణపయ్య దర్శనం అయితే చేసుకోండి. ఇంకా సాక్షి గణపతి టెంపుల్ దర్శనం చేసేసుకొని మేము బుక్ చేసుకున్న రూమ్‌కయితే వచ్చేసాము. రూమ్ చెక్ ఇన్ చేసరికి ఆల్‌మోస్ట్ 2 అయిపోయింది. సో మేము బుక్ చేసుకున్న నివాసంలోనే మాకు లంచ్ అండ్ డిన్నర్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. సో అక్కడే ఇక లంచ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా మా రూమ్ నుంచయితే లొకేషన్ వ్యూ అయితే చాలా బావుండే. చాలా పీస్‌ఫుల్ అనిపించింది. చెప్పాను కదా! ఆ రోజు వెదర్ సహకరించడం వల్ల ఇంకా చాలా బావుండే. సో, మాకు 4:30 వరకైతే దర్శనానికి టైమ్ ఉండే. 4:30కి ఓపెన్ అన్నారు. సో, అప్పటి వరకైతే వ్యూ మంచిగా ఎంజాయ్ చేసి, ఇంకా ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికైతే రెడీ అయిపోయాము. 4:30 కల్లా దర్శనం లోపలికి వెళ్తే రిటర్న్ బయటికొచ్చేసరికి ఆల్‌మోస్ట్ 7 అయ్యింది. బట్ ఎలాంటి హడావిడి లేకుండా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని, రూమ్ చెకౌట్ చేసి దగ్గరలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేయాలనేది మా ప్లాన్. యాక్చువల్‌గా శ్రీశైలం చుట్టూ చాలా టెంపుల్సే ఉంటాయి. మనం చూడాలనుకుంటే. బట్ ఆ రోజైతే మేము వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్ క్లోజ్డ్ ఉండే. ఆ టెంపుల్స్ ఏంటో అనేది కూడా చెప్తాను. ఇంకా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఆల్‌మోస్ట్ అరౌండ్ 11:00 అలా రూమ్ చెకౌట్ అయితే చేశాము. యాక్చువల్‌గా మేము చెక్ ఇన్ చేసింది ఆఫ్టర్‌నూన్ కాబట్టి మాకు ఆఫ్టర్‌నూన్ వరకైతే టైమ్ ఉండే రూమ్‌లో. బట్ లేదు మేమింకా వేరే టెంపుల్స్ కూడా చూడాలి కాబట్టి తొందరగానే చెకౌట్ చేసి ఇంకా డైరెక్ట్‌గా లగేజ్ అంతా తీసేసుకొని వేరే టెంపుల్స్ దగ్గరికి దర్శనం చేసుకోవడానికైతే స్టార్ట్ అయిపోయాము. డే 1లోనే స్ట్రీట్ షాపింగ్ అవన్నీ కూడా చేశాము. బట్ నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోను తీసుకెళ్ళలేదు కాబట్టి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అవైతే నేనసలేం తీయలేదు. చెప్పాను కదా! ఇద్దరు పిల్లల్ని క్యారీ చేస్తూ నాకు కుదిరినంతైతే షూట్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చుతదనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మేము పాతాళ గంగకైతే వెళ్ళాము. యాక్చువల్‌గా శ్రీశైలంకొచ్చిన వాళ్ళు ముందుగా పాతాళ గంగలో స్నానం చేసి ఆ తర్వాత ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. కానీ మేము టైం లేదని చెప్పి ముందుగా డైరెక్ట్ శ్రీశైలంకే వెళ్ళిపోయాము. డే 1లో మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ చేసుకొని డే 2 పాతాళ గంగ చూడ్డానికైతే వెళ్ళాము. నాకు తెలీదు ఇది ఎంత లోపలికుంటుందని. చూడ్డానికి చూస్తుంటే పైకే కనిపిస్తుంది.
కానీ దిగిన కొద్దీ లోపలికైతే చాలా స్టెప్సే ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఎక్కి దిగడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ చాలామంది ఓపికగా ఆ గంగమ్మ స్నానానికైతే వస్తున్నారు. అండ్ ఇక్కడ ర్యాపిడో బైక్స్ అలా కూడా అవైలబుల్‌గా ఉండే. బట్ మేము చూసుకోకుండా ఇంకా ఎళ్ళిపోదాం స్టెప్స్ తక్కువనే ఉంటాయి అనుకోని స్టార్ట్ అయ్యాము. ఆల్‌మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే టైం పట్టింది దిగడం. దిగడం కొంచెం ఈజీగా ఉండే. బట్ ఎక్కడం అయితే చాలా టఫే అనిపించింది. దిగేటప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్‌తో హ్యాపీగా దిగాము. బట్ ఎక్కేటప్పుడు మాత్రం రోప్‌వేలో వద్దాం అనుకున్నాం. కానీ రోప్‌వే దగ్గర కూడా ఒక 1 అవర్ వెయిట్ చేయాలన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే లేదు స్టెప్స్ త్రూ వెళ్ళిపోదాం అంటే ఇంక మేము స్టెప్స్ త్రూ మళ్ళీ ఎక్కి పైకెళ్ళాము. ఇక్కడ గంగమ్మ తల్లిలో నేను దీపాలొదిలి మంచి దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ నుంచి మనకి అక్కమ్మ కేవ్స్‌కెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంటుంది. అక్కడ మనం అమ్మవారి దర్శనం అయితే జేసుకోవచ్చు. కానీ దానికి 4 అవర్స్ టైం పడుతుందంటే మేమైతే వెళ్ళలేదు. అండ్ ఇంకా అప్పటికి క్లోజింగ్ టైమ్ కూడా అయిపోతుంది. ఇంకొక టెంపుల్ మేము చూడాలనుకుంది ఇష్టకామేశ్వరి టెంపుల్. మాకు తెలీదు ఈ డేస్‌లో ఇష్టకామేశ్వరి టెంపుల్ క్లోజ్డ్ ఉంటుందని చెప్పి. యాక్చువల్‌గా ఫిబ్రవరి, మార్చ్ వరకే టెంపుల్ ఓపెన్ ఉంటుందంట. మళ్ళీ దసరా నవరాత్రుల టైంలో ఈ టెంపుల్ ఓపెన్ చేస్తారంట. ఆ టెంపుల్ వచ్చేసి మొత్తం అడవిలో ఉంటుంది. మనకక్కడికి వెళ్ళడానికి కూడా ఫారెస్ట్ వెహికల్ నుంచే వెళ్ళాలి. ₹1000 పర్ హెడ్ చార్జ్ చేస్తారంట. మాకక్కడికెళ్ళాకే తెలిసింది. సో, మీరు గనక ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మళ్ళీ ఈ టెంపుల్ దసరా నవరాత్రుల టైంలో ఓపెన్ ఉంటుంది. అండ్ అలాగే అది కాకుండా ఇంకా మనం ఇష్టకామేశ్వరి టెంపుల్‌కెళ్ళాలంటే ముందు రోజు టికెట్ బుక్ చేసుకొని పెట్టుకోవాలి అంట. సో, మీరు గనక ఎప్పుడైనా వెళ్తే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అలా మేము వెళ్ళాల్సిన అనుకున్న 2 టెంపుల్స్ అయితే మిస్ అయిపోయాము. ఇంకా పాతాళగంగ నుంచి శిఖరేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చాము. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత ఉంది. మీలో గనుక ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసిందైతే నేను చెప్తాను. సో, ఇదైతే శ్రీశైలంలోనే హైయెస్ట్ పీక్. ఇక్కడ నంది కొమ్ముల నుంచి చూస్తే మనకి శ్రీశైల శిఖరం అనేది కనిపిస్తుంది. సో, మళ్ళీ మనం ఆ శిఖరాన్ని దర్శనం అయితే చేసుకోవచ్చు. సో, మేమలా శ్రీశైల శిఖరం చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా వచ్చేటప్పుడు వ్యూ పాయింట్స్ పెద్దగా ఆగి చూడలేదని చెప్పేసి రిటర్న్ అయ్యేటప్పుడైతే ప్రశాంతంగా టైం ఉందని చెప్పి వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి మెమరీస్‌గా కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఫైనల్లీ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు గనక ఎప్పుడైనా శ్రీశైలంకి వెళ్తే గనక అండ్ అలాగే స్టే ఎక్కడ పాసిబుల్, ఎక్కడ బావుంటదనేది చూసుకొని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో, మేమైతే 2 డేస్ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. అనుకోకుండా సడెన్‌గా వెళ్ళిన కుదిరినంతైతే ట్రిప్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. 3 మంత్స్ నుంచి ఎప్పుడు అనుకుంటున్నా కుదరింది. ఇప్పుడు సడెన్‌గా అనుకోకుండా వెళ్ళడం అనేది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ మీరు గనక ఎప్పుడైనా వెళ్తే మాత్రం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో, అలా నా ఈ 2 డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసినంత మీతో షేర్ చేసుకున్నా. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేమైనా మిస్ అయినా కూడా కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు చూపించే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేయగలుగుతాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.